Hi friends, welcome to my channel. This is Vinay. Today's topic is top 3 security for your protect your phone. Okay friends, వీడియోలోకి వెళ్ళిపోదాం. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ టిప్ అనేది మా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. లాస్ట్కి స్క్రోల్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ గూగుల్ ఉంటాయి, దీన్ని ఓపెన్ చేయండి. మనకు ఓపెన్ చేసినాక ఇక్కడ సెకండ్ ఆప్షన్ వెళ్ళండి. వెళ్ళినాక మన ఫస్ట్ యూజన్ కనెక్ట్ యాప్స్ ఇలాకి వెళ్ళినాక ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే మనం ఎప్పుడైనా సైన్ అప్ అవుతుంది వెబ్సైట్ గురించి మనం వాడకపోతే అది డేటా వేస్ట్ అండ్ అసలు స్టోరేజ్ ఉంటుంది. అలాంటిది మనం తీసేసుకుంటే బెటరు. చూడండి మీకు ఇక్కడ టైప్ చేయండి, మీకు ఉన్నది సైన్ అప్. ఇక్కడ మన కింద చూస్తే డిలీట్ ఆప్షన్ ఉంటే ఇక్కడ డిలీట్ వస్తే ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది, మన యొక్క డిలీట్ అయిపోతుంది సైన్ అప్. ఓకే ఫ్రెండ్స్, ఇదని ఫస్ట్. ఇదైతే మీరు ఏమేమి అకౌంట్ ఉన్నాయి అన్నీ చేసుకుంటే బెటర్. మన సెకండ్ టిప్కి వెళ్తే సేమ్ గూగుల్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసినాక ఇక్కడ పాస్వర్డ్ మేనేజర్ ఉన్నాయి ఫ్రెండ్స్, దీనిలోకి వెళ్ళండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అయినా ఫేస్బుక్ అయినా మర్చిపోతాం, ఇలా పెట్టుకుంటే బెటరు. చూడండి నేను సపోజ్ ఫ్రీ ఫైర్ వస్తుందని ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి, ఇస్తాను మీ పాస్వర్డ్ వస్తుంది. ఇది బెటర్ ఆప్షన్ మీకు మర్చిపోకుండా. ఓకే, థర్డ్ టిప్స్ అంటే మన క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే 3 టిప్స్ ఇక్కడ సెట్టింగ్స్ వెళ్తే ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళినాక ఇక్కడ మన కింద డూ నాట్ ట్రాక్ అని ఆఫ్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరైతే ఆన్ చేసుకొని మనం ఇది ఆన్ చేసుకుంటే మనం ఎప్పుడైనా బ్రౌజ్ చేసేటప్పుడు ఇది మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే మన వెబ్సైట్ అనేది బాగా కొన్ని వెబ్సైట్లో మన డేటా అనేది యూజ్ చేస్తుంది. మనం ఇది ఆన్ చేసుకుంటే బెటరు, మన సెక్యూరిటీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలిస్తే దానిపైన వీడియో ఇస్తాను. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్.